నెక్స్ట్ చూద్దాము పారాడైమ్ ఇన్ రీసెర్చ్. పారాడైమ్ అంటే ఏంటి అంటే ఏదైతే రీసెర్చ్ చేయడానికి ఫాలో చేసే పద్ధతి లేదా విధానాన్ని పారాడైమ్ అంటారు. A research paradigm is a set of beliefs, assumptions, values, methods that guide how research is conducted. అసలు రీసెర్చ్ అనేది ఎలా చేయాలి అని ఒక ఎంచుకునే పద్ధతి, ఒక సెట్ ఆఫ్ బిలీఫ్స్ అంటే ఏంటి? నమ్మకాలు, తన యొక్క ఆలోచన విధానం, తన యొక్క వాల్యూస్, తన యొక్క ఎజంప్షన్స్, ఇవన్నీ కూడా పారాడైమ్ లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ చూద్దాము టైప్స్ ఆఫ్ రీసెర్చ్ పారాడైమ్స్. ఈ పద్ధతులు అనేవి రకరకాలుగా ఉంటాయి. రీసెర్చ్ చేయడానికి ఎంచుకునే పద్ధతులు అనేవి 4 టైప్స్ లో ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే పాజిటివిజం పారాడైమ్. పాజిటివిజం పారాడైమ్ అంటే ఏంటంటే బేస్డ్ ఆన్ సైంటిఫిక్ మెథడ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ రియాలిటీ. అంటే సైంటిఫిక్ మెథడ్ మీద ఆధారపడి రీసెర్చ్ చేసే పద్ధతి. సైంటిఫిక్ మెథడ్ అంటే ఏంటి? ఒక సమస్యను సిస్టమాటిక్ గా, ఒక లాజికల్ గా, స్టెప్ బై స్టెప్ పరిశీలించి ఒక నిజాన్ని కనుక్కునే చేసే విధానం అన్నమాట. అందుకని ఆబ్జెక్ట్ టు రియాలిటీ ఆర్ సైంటిఫిక్ మెథడ్ అన్నారు. ఓకే, ఇది ఎక్కడ యూజ్ చేస్తారంటే క్వాంటిటేటివ్ రీసెర్చ్. అంటే రీసెర్చ్ మనం టెస్ట్ అనేది నెంబర్స్ లో, స్టాటిస్టిక్స్ లో, ఇప్పుడు మనం ఇందాక క్వశ్చనీర్ ఏం చెప్పాను, క్వశ్చనీర్ లో, ఇంటర్వ్యూస్ లో అలా చేస్తారన్నాను కదా, అలాగే నెంబర్స్ లో, స్టాటిస్టిక్స్ అంటే ఎక్స్పెరిమెంట్, వాట్ ఎవర్ ద మెజర్మెంట్ టూల్స్ ఉన్నాయో ఆ నెంబర్స్ లో, స్టాటిస్టిక్స్ లో మనం మెజర్ చేస్తాం. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి, సర్వే మెజరింగ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ యూజింగ్ నెంబర్స్. ఇప్పుడు కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎంత ఉంది, ఓకే, మనం ఒక ప్రొడక్ట్ మీద ఒక కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎంత ఉందని చెప్పేసి ఒక నెంబర్స్ లో రేటింగ్ ఇవ్వమన్నాం. 1 2 3 4 5 ఈ నెంబర్స్ లో ఏదో ఒక రేటింగ్ ఇవ్వండి అని చెప్పేసి ఇచ్చాం అనుకోండి. సో దీన్ని ఎలా ఏమంటారంటే క్వాంటిటేటివ్ రీసెర్చ్. ఇలాంటి నెంబర్స్ యూజ్ చేసి మనం రీసెర్చ్ చేస్తుంటే ఇలాంటి వాటికి పాజిటివ్ పారాడిజం పద్ధతి అనేది యూజ్ చేస్తాం.